సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు మనం సెషన్లో ప్రీ హిస్టారిక్ పీరియడ్కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటి, ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఏమేమి ఉంటాయి, ప్రీ హిస్టారికల్ సైట్స్ ఏంటి, ఆ పర్టికులర్ సైట్స్లో మనకి ఏమేమి దొరికాయి అనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో అసలు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే బేసిక్ ఏముంటుంది మనకి, పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. సో ఈ 4 ఫేజెస్ మనకి ప్రీ హిస్టారికల్ ఫేజెస్ అంటాం. సో మన హిస్టరీ యొక్క టైం లైన్లో మొట్టమొదటిగా ఇవి వస్తాయన్నమాట. సో ఇవన్నీ మనకి ప్రీ హిస్టారికల్ ఫేసెస్ అనమాట. అండ్ ప్రోటో హిస్టరీ అనే వరకు మనకి ప్రోటో హిస్టరీలో ఏమొస్తుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తాం. అది మనకి ప్రోటో హిస్టరీ అంటాం. అంటే ప్రీ హిస్టరీకి ప్రోటో హిస్టరీకి మనం ఎలా మేజర్ డిఫరెన్స్ ఎలా గుర్తుపట్టాలి అని అంటే, ఈ ప్రీ హిస్టారికల్ పీరియడ్లో మనకి ఎలాంటి రైటింగ్స్ అనేవి లేవు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని డెసిఫర్ చేయలేము. సో 99% మనకి నియోలిథిక్ పీరియడ్ వరకు ఎలాంటి హిస్టారికల్ రైటింగ్స్ అవైలబుల్గా లేవు. మరి ప్రోటో హిస్టరీకి వస్తే మనకి ప్రోటో హిస్టరీలో ఏమైనా హిస్టారికల్ రైటింగ్స్ ఉన్నాయా, ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయా అంటే ఎస్, మనకి ఉన్నాయి. ఏమున్నాయి, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అంటే హరప్పన్ సివిలైజేషన్లో మనకి హరప్పన్ సీల్స్, ఆ ముద్రలు ఉన్నాయి కదా, వాటి మీద మనకి ఇన్స్క్రిప్షన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇమేజెస్, పిక్టోగ్రఫిక్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ రైటింగ్స్ ఉన్నాయి, కానీ మనం దాన్ని డెసిఫర్ చేయలేము. సో అదే మనకి ప్రీ హిస్టరీకి ప్రోటో హిస్టరీకి మేజర్ డిఫరెన్స్. ఇక్కడ ఎలాంటి రైటింగ్స్ లేవు. ప్రోటో హిస్టరీ అంటే ఐవీసీలో రైటింగ్స్ ఉన్నాయి, కానీ మనం వాటిని డెసిఫర్ చేయలేము, అంటే డీకోడ్ చేయలేము. మరి హిస్టారికల్ టైం లైన్ అంటే ఏంటి, హిస్టారికల్ పీరియడ్ అనే వరకు వచ్చేసి ఏముంటుంది మనకి అంటే, మన అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉంది, కరోస్తి స్క్రిప్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనం డెసిఫర్ చేసి వాటిని అర్థం చేసుకున్నాం. మెయిన్గా కింగ్స్ గురించి, వాళ్ళ టైం లైన్ గురించి, వాళ్ళు ఎక్కడెక్కడ పాలించారు, వాటన్నిటి గురించి మనకి ఇన్స్క్రిప్షన్స్ క్లియర్గా ఉన్నాయి. మనం వాటిని డెసిఫర్ కూడా చేయగలిగాం అనమాట. సో ప్రీ హిస్టరీకి ప్రోటో హిస్టరీకి ఇవి మేజర్ డిఫరెన్సెస్ అనమాట. సో మనం ఇక్కడ ప్రీ హిస్టారిక్ పీరియడ్కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ద గోల్డ్ బీడ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నియోలిథిక్ సైట్స్? ఈ క్రింది నవీన శిలాయుగ ప్రదేశాలలో బంగారు పూసలు ఏ ప్రాంతంలో దొరికాయి అని అడుగుతున్నారు. సో స్పెసిఫికల్గా ఒక నియోలిథిక్ సైట్ గురించి చెప్పి, ఆ నియోలిథిక్ సైట్లో బంగారు పూసలు ఎక్కడ దొరికాయి, ఏ నియోలిథిక్ సైట్లో దొరికాయి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు, నాగార్జునకొండ, టెక్కెలకోట, పిక్లిహల్, పయ్యంపల్లి. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్కెలకోట. ఇది ఎక్కడుంది, కర్ణాటకలోని బళ్ళారి దగ్గరలో ఉంది ఈ టెక్కెలకోట అనేది. సో ఈ టెక్కెలకోటలో ఏమేమి దొరికాయి, ఇది ఒక నియోలిథిక్ సైట్, నవీన శిలాయుగానికి సంబంధించిన సైట్ అనమాట. సో ఇక్కడ గోల్డ్ బీడ్స్ దొరికాయి అనమాట, అంటే బంగారు పూసలు దొరికాయి. వీటితో పాటు ఇంకా ఇక్కడ ఏం దొరికాయి అంటే, మనకి ఈ టెక్కెలకోట కర్ణాటకలో ఏదైతే ఉందో అక్కడ మనకి మడ్ అంటే క్లేతో నిర్మించిన హౌజెస్, చిన్న చిన్న మడ్ హౌజెస్, ఇవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి అనమాట. అండ్ మనకి మిగతా ఆప్షన్స్లో ఏమున్నాయి, నాగార్జునకొండ, పిక్లిహల్, పయ్యంపల్లి. నాగార్జునకొండ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది, పిక్లిహల్ కర్ణాటకలో ఉంది, అండ్ పయ్యంపల్లి వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ నవీన శిలాయుగ ప్రదేశాలలో ఎక్కడ బంగారు పూసలు దొరికాయి అంటే మనకి గోల్డ్ బీడ్స్ టెక్కెలకోటలో దొరికాయి అనమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. పిట్ డ్వెల్లింగ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్? పిట్ డ్వెల్లింగ్స్ అంటే ఏంటి, భూగర్భ నివాసాలు. ఈ భూగర్భ నివాసాలు ఎక్కడ బయలుపడ్డాయి, ఎక్కడ వీటికి సంబంధించిన ఆధారాలు ఆర్కియాలజిస్టులు ఫైండ్ అవుట్ చేశారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారు, చిరండ్, కోల్దివా, బుర్జహోమ్ అండ్ డైమాబాద్. సో ఇక్కడ మనకి పిట్ డ్వెల్లింగ్స్ అనేవి బుర్జహోమ్లో కనబడ్డాయి అనమాట. ఎక్కడుంది బుర్జహోమ్ అంటే, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఏంటి అసలు ఈ భూగర్భ నివాసాలు ఎందుకు ఏర్పరచుకున్నారు అని అంటే, మెయిన్గా భూగర్భ నివాసాలు ఏర్పరచుకోవడానికి మొట్టమొదటి రీజన్ వచ్చేసి చలి నుంచి వాళ్ళు రక్షించుకోవడం కోసం. ఎందుకంటే ప్లీస్టోసీన్ పీరియడ్ అంటే ఐస్ ఏజ్ నుంచి మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తున్నాము. అంటే క్లైమేట్ ఒకప్పుడు చాలా చల్లగా ఉండేది. సో ఆ చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు ఇట్లా భూగర్భ నివాసాలు ఏర్పరచుకునే వాళ్ళు. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి, ఈ పిట్ డ్వెల్లింగ్స్కి సెకండ్ రీజన్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్ నుంచి
వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. ఈ 2 మెయిన్ రీజన్స్ అనమాట పిట్ డ్వెల్లింగ్స్కి వచ్చేసి. అండ్ మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? మిగతాది చిరండ్ ఉంది. చిరండ్ అంటే ఎక్కడుంది మనకి? ఇది బీహార్లో ఉంది. సో ఈ చిరండ్లో ఏం దొరికాయి అంటే మెయిన్గా ఎముకలతో చేసిన పనిముట్లు దొరికాయి అనమాట. మళ్ళీ ఆ ఎముకలు కూడా దేనికి సంబంధించినవంటే జింక కొమ్ములతో చేసిన పనిముట్లు ఇక్కడ లభించడం జరిగింది చిరండ్లో. అండ్ కోల్దివా ఎక్కడుంది మనకి? ఈ కోల్దివా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఏం దొరికాయి మెయిన్గా అంటే ఇక్కడ వరి సాగుకు సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట. అంటే రైస్ కల్టివేషన్ ఇక్కడే స్టార్ట్ అయింది అని ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట. అండ్ దైమాబాద్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. సో మనకి మెయిన్గా పిట్ డ్వెల్లింగ్స్ గురించి ఏదైనా క్వశ్చన్ వస్తే పిట్ డ్వెల్లింగ్స్ అనేది మనకి మెయిన్గా బుర్జహాంలో ఉంది. అది ఎక్కడ ఉంది బుర్జహాం అని అంటే? జమ్మూ అండ్ కాశ్మీర్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ ద ఫాలోయింగ్ మెథడ్స్ యూజ్డ్ బై ఆర్కియాలజిస్ట్ టు డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ద ఏన్షియంట్ ఆబ్జెక్ట్స్. సో మనకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటే ఏంటి? బాగా తవ్వకాల్లో ఏవైనా వస్తువులు బయటపడితే వాటి యొక్క ఏజ్ని, వాటి కాలాన్ని, అవి ఏ కాలానికి సంబంధించినవి అని ఆర్కియాలజిస్టులు వాళ్ళు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి చెప్తారనమాట. మరి ఆర్కియాలజిస్టులు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, అది ఈ కాలాంది అని వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి ఏవైనా ఆ చెట్లకు సంబంధించిన ఆధారాలు దొరికితే దానికి ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది. వోల్కనిక్ ఎరప్షన్స్ వోల్కనిక్ ఎరప్షన్స్ అంటే ఏంటి? లావా వస్తుంది కదా, ఆ లావా గట్టిపడుతుంది కదా, గట్టిపడ్డప్పుడు దాన్ని సాలిడిఫై అయిన తర్వాత మెల్లిమెల్లిగా దాని లేయర్స్ అన్నీ తీసి స్టడీ చేయడానికి ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది. మనుషుల ఎముకలు, వాళ్ళ చర్మం డికే అవుతున్న కొద్దీ దాంట్లో ఉన్న రేడియోధార్మకం అనేది మెల్లిగా క్షీణిస్తూ వస్తుందన్నమాట. సో అలా అది కార్బన్-14 క్షీణించడం అండ్ దాన్ని ఎలా స్టడీ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. సో అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి? రేడియో కార్బన్ డేటింగ్. రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏంటి అంటే రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అంటే జీవుల అవశేషాలని స్టడీ చేయడాన్ని రేడియో కార్బన్ డేటింగ్ అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనిషి యొక్క ఎముకలు కావచ్చు, చర్మం కావచ్చు, ఇంకేవైనా కూడా పాతి పెట్టిన తర్వాత మెల్లిగా దాంట్లో కార్బన్-14 అనేది ఉంటుంది కదా, ఆ కార్బన్-14 అనేది క్షీణిస్తూ వస్తుందన్నమాట. సో అలా మనం ఆ మనిషి యొక్క ఎముకలు, చర్మం ఏదైనా తీసుకొని ఆ రేడియో కార్బన్ డేటింగ్ అనే ఒక టెక్నిక్ ద్వారా అది ఏ కాలానికి సంబంధించిందో చెప్పొచ్చు అనమాట. సో ఏకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 4 రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అంటే జీవుల అవశేషాలను స్టడీ చేయడాన్ని రేడియో కార్బన్ డేటింగ్ అంటాం. నెక్స్ట్ ఏముంది మనకి? డెండ్రోక్రోనాలజీ. డెండ్రోక్రోనాలజీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక చెట్టు అవశేషాలు మనకు దొరికాయి. అవి దొరికినప్పుడు మనం నార్మల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే ఒక చెట్టుని కట్ చేసినప్పుడు ఇట్లా రౌండ్గా ఆ చెట్టు యొక్క మొద్దులో మనకి సర్కిల్స్ అనేవి కనబడుతూ ఉంటాయన్నమాట. ఓకే, అంటే చెట్టు నాటినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అది పెరుగుతున్న కొద్దీ అందులో ఉన్న రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తాయన్నమాట. సో మనం ఎప్పుడైనా ఒక చెట్టు మొద్దు ఉందనుకోండి, దాంట్లో ఉన్న రింగ్స్ని అబ్జర్వ్ చేసి దాన్ని స్టడీ చేస్తే అది ఎప్పుడు నాటారు, అప్పట్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో డెండ్రోక్రోనాలజీ అంటే ఏంటి అంటే ఇది ఏన్షియంట్ ట్రీ సర్కిల్స్కి సంబంధించింది. ప్రాచీన చెట్ల వలయాలను చూసి దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో బీకి కరెక్ట్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ ఏంటి? పొటాషియం ఆర్గన్ డేటింగ్. పొటాషియం ఆర్గన్ డేటింగ్ అంటే ఏంటి అంటే మనం శిలలు వీటన్నిటిని స్టడీ చేయడం అనమాట. రాతి శిలలు ఉంటాయి కదా, వాటిని స్టడీ చేయడానికి ఈ పొటాషియం ఆర్గన్ డేటింగ్ అనే టెక్నిక్ని వాడతాం. ఎలా అంటే ఇప్పుడు మనకి వోల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతాయి. వోల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు లావా అనేది వస్తుంది కదా, ఆ లావా అనేది సాలిడిఫై అయిపోతుంది అనమాట, అంటే గడ్డగట్టిపోతుంది. ఆ లావా గడ్డగట్టిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పొటాషియం అనేది డికే అయ్యి అదొక స్టేబుల్ ఆర్గన్ గ్యాస్ లాగా ఫార్మ్ అవుతుంది అనమాట. ఆ ఆర్గన్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ లావా సాలిడిఫై అయిన గడ్డగట్టిన లావాలో ట్రాప్ అయిపోతుంది. మనం ఆ లావాని మెల్లిమెల్లిగా ఒక్కొక్క లేయర్ తీసి స్టడీ చేస్తున్నప్పుడు మనకి కరెక్ట్గా ఈ వోల్కనిక్ ఎరప్షన్స్ ఎప్పుడు జరిగాయి, ఏవైనా రాతి శిలలు ఉంటే అవి ఏ కాలానికి సంబంధించినవి అని దీని ద్వారా తెలుస్తుంది అనమాట, పొటాషియం ఆర్గన్ డేటింగ్ ద్వారా. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ 2 అనమాట. సో ఈ పొటాషియం ఆర్గన్ డేటింగ్ని KAR డేటింగ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనకేముంది? థర్మోలుమినిజెన్స్ డేటింగ్. థర్మోలుమినిజెన్స్ డేటింగ్ అంటే ఏంటి అంటే బర్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? మనకి ఇటుకలు ఉంటాయి, ఇటుకల్ని మనం కాలుస్తాం కదా, సో ఆ కాల్చిన ఇటుకల అవశేషాలు దొరికినా కూడా దాన్ని స్టడీ చేస్తారు, అది ఎప్పటిది అని చెప్పేసి.
అండ్ మనకి మట్టి కుండలు, అప్పట్లో ప్రీ హిస్టారిక్ టైంలో అన్ని మట్టి పాత్రలే కదా వాడారు, ఆ మట్టి పాత్రలు కూడా కాలుస్తారు కదా. సో ఈ మట్టి పాత్రల అవశేషాలు, ఈ ఇటుకల అవశేషాలు దొరికినప్పుడు వాటిని స్టడీ చేయడానికి థర్మోల్యూమినిజెన్స్ డేటింగ్ టెక్నిక్ని వాడతారనమాట. సో డీకి కరెక్ట్ ఆప్షన్ 1. సో మనకి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది కింద? ఆప్షన్ 3 అనమాట. A4, B3, C2 అండ్ D1. సో మనకి ఈ పర్టికులర్ టెక్నిక్స్ గుర్తుంచుకోవాలి, ఏ టెక్నిక్ దేనికి సంబంధించింది అని. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద ఫస్ట్ థింగ్ దట్ ద ఎర్లీ మ్యాన్ లెర్న్డ్ వాజ్. ప్రాచీన మానవుడు మొట్టమొదట నేర్చుకున్న పని ఏంటి అని అడుగుతున్నారు. సో ఎర్లీ మ్యాన్ అంటే మనకి పేలియోలిథిక్ ఏజ్కి సంబంధించిన మానవుడు మొట్టమొదటిసారిగా ఏ పని నేర్చుకున్నాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమిచ్చారు? మేకింగ్ ఫైర్ అంటే నిప్పు చేయడం, లేదు ధాన్యాన్ని పండించడం. ఆప్షన్ 3లో ఏమిచ్చాడు? జంతువులని మచ్చిక చేసుకోవడం. ఆప్షన్ 4లో చక్రాన్ని అంటే పోటరీ వీల్ని తయారు చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేలియోలిథిక్ మ్యాన్ ఏ పని నేర్చుకున్నాడు అంటే నిప్పుని తయారు చేయడం నేర్చుకున్నాడు అనమాట. సో ఎందుకు ఆయన నిప్పుని తయారు చేయడం నేర్చుకున్నాడు అంటే తను తినడానికి ఆహారం కావాలి కదా, ఆ ఆహారాన్ని వండుకోవడానికి నిప్పుని తయారు చేశాడు. సో అప్పట్లో కల్టివేషన్ ఏం లేదు, అగ్రికల్చర్ వ్యవసాయం ఏం లేదు, కానీ వాళ్ళు మెయిన్గా హంటింగ్ గ్యాదరింగ్ కమ్యూనిటీ అనమాట. అంటే జంతువులను వేటాడి వాటిని చంపి ఆ మాంసాన్ని వండుకొని తినేవాళ్ళు అనమాట. సో దాన్ని వండుకోవడానికి వాళ్ళు నిప్పుని వాడడం జరిగింది. అండ్ జంతువుల నుంచి, వైల్డ్ యానిమల్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కూడా నిప్పుని కనిపెట్టారనమాట. వైల్డ్ యానిమల్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ నిప్పుతో వాళ్ళు దాన్ని భయపెట్టేవాళ్ళంట. సో అలా మేకింగ్ ఫైర్ అనేది నిప్పుని తయారు చేయడం, నిప్పుని చేయడం అనేది వాళ్ళు నేర్చుకున్న మొట్టమొదటి పని. అండ్ మనకి మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. కల్టివేషన్ ఆఫ్ గ్రెయిన్స్ అంటే ధాన్యాన్ని పండించడం మనం ఎప్పుడు నేర్చుకున్నాము, ప్రీ హిస్టరీలో మ్యాన్ ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే నియోలిథిక్ ఎరాలో నేర్చుకున్నాడు. అంటే నవీన శిలాయుగంలో ధాన్యాన్ని పండించడం నేర్చుకున్నాడు. అంటే కల్టివేషన్ వైపు మెల్లిమెల్లిగా వెళ్ళాడు అనమాట. అండ్ టేమింగ్ యానిమల్స్ అంటే జంతువులని మచ్చిక చేసుకోవడం. జంతువులని ఎప్పటి నుంచి మచ్చిక చేసుకున్నారు, ఏ పీరియడ్లో అంటే మెయిన్గా మనకి మీసోలిథిక్ పీరియడ్లో వాళ్ళు మెల్లిగా యానిమల్స్ని మచ్చిక చేసుకోవడం స్టార్ట్ చేశారు. మెయిన్గా ఫస్ట్ వాళ్ళు డాగ్ అంటే ఒక కుక్కని పెంచుకోవడం స్టార్ట్ చేశారు, దాన్ని మచ్చిక చేసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లిగా వెళ్తున్న కొద్దీ కౌ, షీప్, గోట్ వీటన్నిటిని కూడా వాళ్ళు డొమెస్టికేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ మేకింగ్ ఏ వీల్, పాటరీ వీల్ని ఎప్పుడు తయారు చేశారు అని అంటే ఇది కూడా మనకి నియోలిథిక్ పీరియడ్లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మనకి మీసోలిథిక్ పీరియడ్లో కూడా పాటరీ ఎవిడెన్సెస్ దొరికాయి, కానీ అవన్నీ హ్యాండ్ మేడ్. ఒక చక్రం యూజ్ చేసి కుండని తయారు చేయడం మాత్రం మనకి నియోలిథిక్ ఎరాలోనే స్టార్ట్ అయిందనమాట. సో మనకి ఇక్కడ వాళ్ళు మెయిన్గా ఎర్లీ మ్యాన్ నేర్చుకున్న మొట్టమొదటి పని అడుగుతున్నారు కాబట్టి అది నిప్పుని రాజేయడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ కిందన ఇచ్చిన ఆప్షన్స్లో ఏది తప్పు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. మనకు ఫస్ట్ ఆప్షన్ ఏముంది? డాక్టర్ ప్రిమ్రోజ్ డిస్కవర్డ్ ద ఫస్ట్ నియోలిథిక్ టూల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి నవీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నది ఎవరు? డాక్టర్ ప్రిమ్రోజ్ అంటున్నారు. ఎస్, ఈ ఆప్షన్ మనకి కరెక్టే. ఎందుకు అంటే ఆయన 1842లోని కర్ణాటకలో రాయచూర్ డిస్టిక్లో ఉన్న లింగ్సుగుర్, సో ఈ లింగ్సుగుర్ ఏరియాలో మొట్టమొదటిసారిగా ఆయన నియోలిథిక్ టూల్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏముంది? రాబర్ట్ బ్రూస్ ఫుట్ డిస్కవర్డ్ ద ఫస్ట్ పాలియోలిథిక్ ఏజ్ టూల్స్ ఇన్ ఇండియా. రాబర్ట్ బ్రూస్ ఫుట్ ప్రాచీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నారు అంటున్నారు. ఈ ఆప్షన్ కూడా మనకి కరెక్టే. ఎప్పుడు కనుగొన్నారు అండ్ ఎక్కడ అంటే 1863లో ఆయన తమిళనాడులోని పల్లవరం అనే ఏరియాలో పాలియోలిథిక్ టూల్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా రాబర్ట్ బ్రూస్ ఫుట్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పాలియోలిథిక్ ఏజ్ అనేది మనకి ఫస్ట్ ఎరా, సో ఆ ఎరాకి సంబంధించిన టూల్స్ని ఆయన ఫైండ్ అవుట్ చేశారు, అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, చార్ల్స్ మ్యాసన్ వాజ్ ద ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ టు డిస్కవర్ ద రిమైన్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మ్యాసన్ అనే పర్సన్ సింధు నాగరికత అవశేషాలను గుర్తించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త అంటున్నారు. ఇది కూడా మనకి కరెక్టే. ఎందుకంటే 1826లో ఆయన హరప్పా నగరానికి విజిట్ చేసినప్పుడు అక్కడ ఆయన
హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించిన అవశేషాలని గుర్తించారనమాట. సో మనకి ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఫోర్త్ది ఏముంది, సర్ అలెగ్జాండర్ కనింగ్హామ్ ఐడెంటిఫైడ్ ద ఫస్ట్ చాల్కోలిథిక్ సైట్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఆయనకి చాల్కోలిథిక్ సైట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఏ సంబంధం లేదు. అలెగ్జాండర్ కనింగ్హామ్ ఎవరు అనంటే ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి. అది మాత్రమే కాదు, ఈయన మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఫర్ దిస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఏవి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్ మనకి ఇదనమాట. ఓకే, 4th వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, అలెగ్జాండర్ కనింగ్హామ్ చాల్కోలిథిక్ సైట్ని ఫైండ్ అవుట్ చేశారు అంటున్నారు. కానీ కాదు, అలెగ్జాండర్ కనింగ్హామ్ ఆయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఆయన మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా.